ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని 110కి పైగా విద్యాసంస్థల్లో చిన్నారులపై జరిగిన ఘోరమైన లైంగిక శారీరక వేధింపుల కుంభకోణం ప్రస్తుతం ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత షాకింగ్ స్కాండల్ ఈ బాలల హక్కుల ఉల్లంఘన. అధికారిక సమాచారం ప్రకారం 84 ప్రీ స్కూల్స్, 20 ప్రైమరీ పాఠశాలలు, 10 డే కేర్ సెంటర్లలో చిన్నారులపై అమానుషాలు జరిగాయి. బాధితుల్లో కేవలం 3 నుండి 5 ఏళ్ల వయసు గల అత్యంత చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పోలీసు రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి. పాఠశాలల్లో పిల్లలను రక్షించాల్సిన సిబ్బంది వారిపై నరకం చూపించారని తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆరోపించారు. మరుగుదొడ్లు, పిల్లలు పడుకునే విశ్రాంతి గదుల్లో 3 ఏళ్ల పసిపిల్లలపై కూడా రేపు, లైంగిక దాడులకు ఒడిగట్టారు. పిల్లలకు సరైన సమయానికి ఆహారం ఇవ్వకుండా వేధించడం, వాంతులు చేసుకునేంత వరకు బలవంతంగా తినిపించడం చేశారు. పిల్లలపై గట్టిగా అరుస్తూ భయభ్రాంతులకు గురి చేయడం, జుట్టు పట్టి లాగడం, తోసేయడం, కొట్టడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు. ఈ దాడులకు పాల్పడింది పాఠశాల ఉపాధ్యాయులు కాదు. ఫ్రాన్స్లో మధ్యాహ్న భోజన సమయాల్లో, ఆటల విరామాల్లో, పాఠశాల ముగిసిన తరువాత పిల్లలను పర్యవేక్షించేందుకు నియమించే స్కూల్ మానిటర్స్ ఈ ఘోరాలకు పాల్పడ్డారు. వీరు విద్యాశాఖ పరిధిలోకి రారు. స్థానిక మున్సిపాలిటీలు వీరిని తాత్కాలిక ప్రతిపాదనగా నియమిస్తాయి. తక్కువ జీతాలు, సరైన అర్హతలు లేదా నేర చరిత్ర పరిశీలన లేకుండానే వీరిని విధుల్లోకి తీసుకోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని పేరెంట్స్ అసోసియేషన్స్ ఆరోపిస్తున్నాయి. ఈ ఉదంతం తీవ్ర రూపం దాల్చడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో ప్యారిస్ సిటీ హాల్ 78 మంది స్కూల్ మానిటర్లను విధుల్లోంచి తొలగించింది. వీరిలో 31 మందిపై నేరుగా లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. స్కూల్ పర్యవేక్షణ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి, సిబ్బందికి కఠిన శిక్షణ ఇవ్వడానికి 20 మిలియన్ యూరోల ప్రణాళికను పారిస్ మేయర్ ఇమాన్యుయల్ గ్రెగోయిర్ ప్రకటించారు. పిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ఒక సరికొత్త బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టింది. దీని ద్వారా పిల్లలతో పనిచేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.